పాపిని ప్రభువా, బలహీనుని ప్రభువా, కనికరించు ప్రభువా, క్షమించు ప్రభువా, పరిశుద్ధపరచు ప్రభువా అంటున్నావు కదా. ఏమిటా పాపం? యేసు రక్తములో కొనబడి వాక్యములో కడగబడ్డ తర్వాత, నిత్యము వాక్యపు స్నానం జరుగుతున్న తర్వాత కూడా ఇంకా నేను పాపిని ప్రభువా అనాల్సిన పరిస్థితి కారణమైన ఆ పాపం ఏమిటి? జయించలేకపోతున్న పాపమా? బుద్ధిపూర్వకంగా చేస్తున్న పాపమా? ఒకవేళ బుద్ధిపూర్వకంగా పర్లేదులే అని నువ్వు మొండిగా గనక పాపంలో కంటిన్యూ అవుతుంటే, నువ్వు కాస్త తీవ్రమైన విషయాన్ని ఈ పూట మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక దైవావేశము, దైవిక రోషము, పౌరుషము క్రైస్తవుడికి ఉండాలనే విషయాన్ని ఈనాటి 2వ సందేశములో హన్నా ప్రార్థన అనే అంశములో ప్రభు మాట్లాడినారు. అది పునాదిగా, పెట్టుబడిగా, ఆలంబనగా, బ్యాక్గ్రౌండ్గా పెట్టుకొని ఈ వాక్యాన్ని మనం వినాల. ఈనాటి అంశం ఏంటంటే, ఇకను బుద్ధి పూర్వకముగా పాపము చేస్తే ఇకను బలి ఉండదు. న్యాయపీఠం దగ్గర నిలబడటమే. యు హ్యావ్ టు ఫేస్ ద జడ్జ్మెంట్. నో అదర్ వే, నో అదర్ ఆప్షన్. దేవుని వాక్యం ఏమంటుంది? బుద్ధి పూర్వకముగా పాపం చేస్తే, పాపాలు రకరకాలు, అవన్నీ వర్ణించడం నా ఉద్దేశం కాదు, కానీ పాసిబిలిటీస్ చెప్తున్నాను. ఇది పాపమని, దేవుని చిత్తానికి వ్యతిరేకమని, దేవునికి ఇష్టం ఉండదని తెలియక చేసే పాపాలు. ఉదాహరణకు ఎవరైనా విగ్రహారాధనను ప్రేమించి భక్తి చేస్తున్నటువంటి వ్యక్తులు ఎన్ని దేశాల్లో ఉన్నారు. ఇప్పుడు ఐగుప్తులోని విగ్రహారాధన క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల నాడే మనం చూసాం చరిత్రను బట్టి. కనుక ఏ దేశమైనా, అదే దేశమైనా, ఏ మత విశ్వాసమైనా, వ్యక్తిగతమైన వారు చేసేది దేవుని చిత్తానికి విరోధమనే అవగాహన కానీ, విషయ పరిజ్ఞానం కానీ, ఆ సీరియస్నెస్ కానీ వాళ్ళకి లేనప్పుడు అది తెలియక చేసిన పాపం జాబితాలోకి వస్తుంది కదా. యేసుప్రభువు ఏమన్నారు? తెలియక తప్పిదమునకై తగిన పని చేసిన వానికి కొంచెమే దెబ్బలు తగులుతాయి గ్యారెంటీగా. వాడు తెలియక చేసిన తప్పే కనుక కొంచెం తగులుద్ది. అందుకని దేవుని వాక్యం రాయబడింది, బుద్ధిపూర్వకముగా పాపము చేయవానికి ఇకను, బుద్ధిపూర్వకముగా పాపము చేయవానికి ఇకను బలి ఉండదు కానీ న్యాయపీఠం మీద నిలబడాల్సి వస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే ఇక తీర్పే. ఎందుకంటే బై మిస్టేక్ జరిగింది కాదు, అనుకోకుండా జరిగింది కాదు. 2వ రకం ఏమిటంటే పాపంలో జయించలేక జరిగే పాపాలు. అది పాపమని తెలుసు, ఒకటేమనుకున్నాం, అసలు ఇది పాపమని తెలియదు. ఇది పర్లే కదా, మంచిదే కదా, ఇందులో తప్పే ఉంది, ఇదే కరెక్ట్ ఏమో, అసలు పాప క్షమాపణ కూడా ఇదే మార్గమేమో అని గుడ్డిగా చేయటం. పాప క్షమాపణ కొరకు చేసిన ప్రయత్నమే పాపమై కూర్చోవడం ఎంత ప్రమాదకరం. కనుక తెలియక చేసే పాపాలు ఒక కేటగిరీ అయితే, తెలిసినా జయించాలనే ఆశ ఉన్నా, కొద్దో గొప్ప ప్రయత్నం కూడా ఉన్నా తన వల్ల కాక బలహీనుడై దాన్ని జయించలేక, ప్రభువా చేయగోరిన మేలు చేయక చేయగలను కూడి చేస్తున్నాను, ఇటు పాప నియమనాలో ఉంది, ఈ దౌర్భాగ్య నుంచి విడిపించు నాయనా, ఈ తప్పని తెలుసు, మానలేకపోతున్నాను, జయించలేకపోతున్నాను, కొంతకాలం ఉంటున్నాను కానీ మరలా పడిపోతున్నాను అని పాపమును జయించే బలము లేక బలహీనుడై పడిపోతున్నప్పుడు వాడికి కొంచెం కృప దొరికే అవకాశం ఉంటుంది. ఈ 2 కేటగిరీలు కాకుండా ఏం కాదు, ఏం పర్లా, ఎవడచ్చమైన వాళ్ళాడు, అలాగైతే బోల్డ్ మంది పోవాలి, నేను ఒక్కనే చేశానా ఏంటి, ఇంకా బోల్డ్ మంది ఉన్నారు, ఈ రకమైన ఒకడు ఉంటాడు. బుద్ధిపూర్వకంగా పాపం చేయటం, కనీసం బాధ కానీ, దిగులు కానీ, పశ్చాత్తాపం కానీ, అయ్యో నేను ఇలా చేయాల్సింది కాదే, నేను దేవుని బిడ్డను కదా, నా రక్తంతో కొనుక్కున్నాడు, వాక్యంలో కడిగాడు, ఆత్మచేత ముద్రించాడు,
నాకు ఇది తగదు, నన్ను పరిశుద్ధుల జాబితాలో చేర్చాడు, మహిమ గల సంగమగా పెండ్లి కుమార్తెగా అలంకరిస్తున్నాడు, రేపో మాపో పరలోక పరిశుద్ధ వివాహ మహోత్సవానికి నన్ను నిష్కలంకమైన పెండ్లి కుమార్తెకి ఎంపిక చేశాడు, నేను చాలా జాగ్రత్తగా ఉండాలని తెలుసు కూడా దేవుని భయం లేనివాడై, బరితెగించిన మనస్తత్వం కలిగిన వాడై, దేవుని సన్నిధిని వనక్కకుండా నా లైఫ్ నా ఇష్టం అన్నట్టు అబ్రహాం అంటాడు కదా ఆ ధనవంతుడితో, నా జీవితం నా ఇష్టం అన్నావు, ఇప్పుడు యాతన పడుతున్నావు తప్పదన్నాడు. వింటున్న భక్తులరా, సంఘమా, దేవుని సేవకులను ఎవరైనా సరే, బుద్ధిపూర్వకంగా చేస్తున్నావా, పర్వాలేదని చేసేస్తున్నావా, లేనిపోని మొండి ధైర్యం వచ్చేసిందా, అడ్డగోలు బరి తెగింపు వచ్చేసిందా, ఎవడో పడిపోయిన పనికి మనల్ని చూసి ఎందరో పడిపోయి నేను పెద్ద గొప్పే ఉంది, బంధుమిత్రులు ఒకవేళ 90 మంది నరకానికి వెళ్దాం అనుకుంటే ఖచ్చితంగా నరకానికి వెళ్ళాలని నువ్వు కూడా ఆశపడతావా? ఇదేమని నీ వ్యక్తిగతం కదా. లోకులందరూ పోవలసిన మార్గమునే పోతావా, లేకొరకు మన కొరకు ప్రతిష్ఠించబడిన జీవము కలిగిన నూతనమైన మార్గంలో ప్రయాణం చేస్తావా? బుద్ధిమంతుడైతే క్రింద నున్న పాతాళమును తప్పించుకొనవలని పరమున పోవు జీవ మార్గమున ప్రయాణం చేస్తాడు, ఇరుకు మార్గములు ప్రవేశింప ప్రయాసపడతాడు, అనేక శ్రమలు అనుభవించి దేవుని మార్గములు కొనసాగుతాడు. కనుక పాయింట్ ఏంటి? బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే, తెలియకుండా తప్పు జరిగిపోతే, పొరపాటున జరిగిపోతే, నీ వలన ఒక వ్యక్తి చనిపోతే కోర్టు దాన్ని ఎలా పరిగణన తీస్తుంది? కావాలని చంపావా, పగబెట్టుకొని చంపావా, అనుకోకుండా దెబ్బ తగిలి చచ్చిపోయాడా, దాన్ని బట్టే శిక్ష. ఈ రోజున దేవుని వాక్యాన్ని నువ్వు ఆలకిస్తున్నావా? పాపిని ప్రభువా, బలహీనుని ప్రభువా, కనికరించు ప్రభువా, క్షమించు ప్రభువా, పరిశుద్ధపరచు ప్రభు అంటున్నావు కదా. ఏమిటా పాపం? యేసు రక్తములో కొనబడి వాక్యములో కడగబడ్డ తర్వాత, నిత్యము వాక్యపు స్నానం జరుగుతున్న తర్వాత కూడా ఇంకా నేను పాపిని ప్రభువా అనాల్సిన పరిస్థితి కారణమైన ఆ పాపం ఏమిటి? జయించలేకపోతున్న పాపమా, బుద్ధిపూర్వకంగా చేస్తున్న పాపమా? ఒకవేళ బుద్ధిపూర్వకంగా పర్లేదులే అని నువ్వు మొండిగా గనక పాపంలో కంటిన్యూ అవుతుంటే నువ్వు న్యాయ తీర్పులో ఉంటావు, నువ్వు చాలా ఇబ్బంది పడతావు అనేది మాత్రం గట్టిగా. రోమాపత్రిక 5వ అధ్యాయం చివరి వచనం 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. పాపం ఎక్కడ విస్తరించెనో కృప అక్కడ అపరిమితముగా విస్తరించెను, అలాగైనా ఏమందము కృప విస్తరింపవలనని పాపములో అట్లా రాదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత తేటగా దేవుని వాక్యం డీల్ చేసింది. నా వైపు చూడండి ఒకసారి. ఇది ఇప్పుడు అధ్యాయం చదివేస్తారేంటి? మరి అమ్మ టూ మచ్, ఇంకా చదివేశారు కదా. చూడండి, దేవుని కృపను గురించి పాపం ఎక్కువ ఎక్కడ విస్తరించిందో అక్కడ విస్తారం కృప చూపాడంట దేవుడు. అంటే వీళ్ళు పాపంలో ఉన్నారు కనుక, పడిపోయారు కనుక, బలహీనలు అయిపోయారు కనుక, దూరం అయిపోయారు కనుక, నరకానికి వెళ్ళిపోతారేమో, వీళ్ళని కాపాడుకోవాలంటే వీళ్ళకి చాలినంత కృప ఇవ్వాలని ఎక్కడ పాపం విస్తరించిందో అక్కడ కృప కూడా అపరిమితంగా విస్తరింపజేశాడు. అంటే మామూలు భాషలో చెప్పాలంటే, మన టీచర్ గారు ఉన్నారు కనుక ఆవిడ భాషలో చెప్పాలంటే, ఎక్కువగా స్టూడెంట్స్ ఏ సబ్జెక్ట్లో డల్గా ఉన్నారో ఆ సబ్జెక్ట్కి ఎక్కువ క్లాసులు కేటాయించడమే. తరగతిలో ఏ పిల్లగాడు కొంచెం డల్ స్టూడెంటో వాడి మీద ఎక్కువ దృష్టి పెట్టడమే. ఆడ ఊడి పడ్డా, ఆడెక్కడి నుంచి వచ్చాడా, ఆడికేంటి స్పెషల్ అటెన్షన్, ఊడి పడలేదు, పెద్దగా పడిపోతున్నాడు. ఆదాము కుమారులైనటువంటి ఆ ఇద్దరు ఎవరాళ్ళు? కయీను. ఇద్దరిలో దేవాంగీకారమైనటువంటి అర్పణ చేసిన వాడు ఎవరు? రిజెక్టెడ్ క్యాండిడేట్ ఎవరు?
చెరుకో బలిపీఠం కట్టారు, ఎవడు అర్పణ పెట్టాడు, అన్నగారు అర్పణ మీదకి అగ్గి రాలేదు, తమ్ముడు గారు అర్పణ మీదకి అగ్గి వచ్చేసింది. ఇతడి అర్పణ చాలయ్యా, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యాక్సెప్టింగ్ మై ఆఫరింగ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా అని పిల్లడు అన్నాడు. పెద్దోడు ఆడక పైకి చూస్తున్నాడు, అదే అంగీకరించవా అయ్యో అని బాధగా కూర్చున్నాడు. ఒక్క సెకండ్ ఆగలేకపోయాడండి పరిశుద్ధుడిని దేవుడు. సర్రమని పరిగెత్తుకొచ్చాడు భూమి మీదకి. ఒత్తే గిత్తే ఎవరి దగ్గర రావాలా? శబాష్ కొడుక, సూపర్, నువ్వు బ్రహ్మాండంగా బలపడి, గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ అనాలా. కానీ ఆయన దగ్గర రాకుండా ఫెయిల్ అయిపోయిన దగ్గరికి వచ్చాడు. వచ్చి, నాన్న అది కాదురా, ఇలా చేయాలరా, ఇలా చేస్తే బాగుండదు కదా, ఇలా ఎందుకు చేసేవరా, ఇప్పుడు ఆ మాత్రానికి ముఖం చిన్నబుచ్చుకున్నావు, ఎందుకు కోపం ఎందుకురా, పర్లేదు లెటరా నేను చెప్తాను ఉపాయం. కృప ఎవరికి ఎక్కువ వచ్చింది? నేనేమన్నానంటే ఆరంభం నుండి కూడా ఎక్కడ పాపం విస్తరించింది అక్కడ కృప. అంటే పాపంలో పడ్డవాడిని అలాగే వదిలేస్తే ఇంకా నాశనం అయిపోతాడు, ఇంకా దూరం అయిపోతాడని వాడికి ఎక్కువ అవకాశాలు ఇచ్చి వాడితో ఎక్కువసార్లు అంటే ఇప్పుడు బుద్ధి జ్ఞానం లేని గుర్రములు, కంచర గాడిదల వంటి బోధకులు తయారై పనికి మాలిన పని. పాపం ఎక్కడ విస్తరించను, కృప అక్కడ విస్తరించదు పిల్లరా. అక్కడ జఫనే శాస్త్రి లాంటి చాదస్త బోధకులు ఉంటారు, ధర్మశాస్త్రకాలను మనిషిలాడు, సత్యకాల మనిషాడు, బినాలను బెదరగొట్టు బతికేస్తున్నాడు. ఆడు అంటాం కానీ బెదరగొడితే ఎవరు డబ్బులు ఇస్తాడు, ఏమన్నా బుచ్చకింత డబ్బులు ఇస్తారు కానీ బుద్ధి ఉందడికి. అని చెప్పిన లాజిక్ లేదు కదా, బెదరగొట్టు బతికేస్తాడు, బెదరగొడితే ఎవడు బతుకుతాడు. నువ్వు సూపర్ రా, నువ్వు అదిరా, నువ్వు ఇదిరా, నీకు మించిన వాళ్ళు లేడు, నువ్వే సాటి బేబత్సహా అంటే ఆడేమన్నా 10 రూపాయలు సంద అవుతాడు. ఇల్లుగా అంచేది అమెరికా లేదు, కెనడా, ఎక్కడ పెడితే అక్కడ రేవు పెట్టేస్తుంటే. తెలుగులో సామెతుంది, ఆడే అబద్ధం అతికిలాలేదని. ఆడు ఆడిందే అబద్ధం కానీ అతుకుతలేదు అసలు. ఆడు జనాలను పొగిడేసి వాగ్దానాలు చెప్పేసి జనాలను మెచ్చుకొని బతికేస్తున్నాడు అంటే అర్థం ఉంది. జనాలు కోప్పడి ఖండించి గద్దించి బుద్ధి చెప్పి తోలు తీసి ఎండేసి ఇంకేం బతుకుతాం. అందుకని ఆది అపోస్తుల కాలంలో సేవను గురించి, మీరు భూలోకమును తల్లకిందులు చేయువారు ఇక్కడికి కూడా వచ్చారు అన్న మాటను ఆధారం చేసుకుని నేను ఒక సందేశం ఆర్టికల్ రాశాను. యాక్చువల్లీ దేవర్ కంప్లైంట్స్ బట్ గాడ్ మేడ్ దెమ్ కాంప్లిమెంట్స్ అని రాశాను. వాళ్ళు కంప్లైంట్ పెట్టారు, వీళ్ళు భూలోకం తలకిందులు చేస్తారు వీళ్ళు అని. కానీ అదే బాగా ప్రసిద్ధి అయిన డైలాగ్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా భూలోకం తలకింజలు ఇక్కడికి వచ్చారు, భూలోకం తలకి ఇక్కడికి వచ్చి, అది పెద్ద పెద్ద బిరుదులాగా. పద్మవిభూషణ్ వచ్చాడు, భారతరత్న వచ్చాడు అన్నట్టు ఎక్కడికి వచ్చినా భూలోకం తలకి చేసి వచ్చారు. అది చాలా పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది ఆ రోజుల్లో. విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చిన పదం ఏంటంటే భూలోకం తలకి ఇక్కడికి వచ్చారు. అలా చెప్పుకోండి, మనోడు కూడా వచ్చారు, ఎవరో అలే భూలోకం తలకి చేస్తారు, మన దగ్గరికి వచ్చారు. యాక్చువల్గా అది వాళ్ళకి తిట్టు, వాళ్ళు తిట్టారు అలాగని నాశనం చేస్తారు, మొత్తం భూలోకం తలకిందులు చేస్తున్నారు అని చెప్పి తిట్టారు వాళ్ళని. అదొక తిట్టు వాళ్ళకి సంబంధించి. కానీ దానికి మించిన సర్టిఫికెట్ లేకుండా అయిపోయింది. దేవునికి స్తోత్రం. దేవుడు అంటే మార్చాడు సింపుల్గా దాన్ని. ఆమేన్, హల్లెలూయా. ఆ రోజుల్లో పౌలు గారు అన్నారట, అతని ప్రసంగము కొరగానిది అని. ఇంక భూమి మీద అంతకన్నా ప్రసంగి లేడు అసలు. సొలొమోను తనకు తను ఎట్టేసుకున్న ప్రసంగాన్ని ఏడు చెప్పాడు. అంతా వ్యర్థం చచ్చిపోతారని చెప్పాడు. ఆఖరి అధ్యాయం రాశాడు, మొత్తం వ్యర్థమే కానీ భూమి మీద భక్తులు భయభక్తులు కలిగి కుదురుకుంటారు, మానవ కోటికి విధి ఇదే తేలిన ఫలితార్థం. ఆ అధ్యాయం లేకపోతే మొత్తం సున్నాయే. సూర్యుని కింద వరకు సమస్తం వ్యర్థం అంటే మరి ప్రార్థన సూర్యుని కింద కాకపోతే ఎక్కడ చేస్తున్నాం? ఆత్మ లక్షణ సువార్త అంతా ఇక్కడే కదా, ఊరికి అంటున్నాను అలాగా. దేవునికి స్తోత్రం. అందుకని పెద్ద ఆయన పాట రాశాడు, అంతా వ్యర్థమని వ్యర్థులైరెందరో నా గురి నీపై నిలిపినందున నా బతుకు సార్థకం అయిపోయింది. యేసు రక్తమే. అంతా వ్యర్థమని వ్యర్థులైరెందరో నా గురి నీపై నిలిపిన
కానీ మొత్తానికి ఐకమత్యంగా పాడేశారు. దేవునికి స్తోత్రం. అందరూ ఒక బండిలో రండి ఎవడి బండి ఆడు వేసుకొచ్చాడు. అంటే శృతులు కొలిస్తే లేదు నా బాధ. అది కలపాల. ఒకే పాట పాడారు కాబట్టి ఒకలాగా పాడలేదు. కలవాలి శృతి. ఒకటి అంతా వ్యర్థం, అంతో వ్యర్థమోని అలా పలకూడదు. అందరు కలిసి ఒక శృతి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. బోధపడుతుంది ఏమన్నా? వాక్యంలో ప్రభు మాట్లాడుతుంది అంటే కృప విస్తరిస్తుందంటే వాడిని రక్షించే ప్రయత్నం ఎక్కువ అవుతుందని. పర్లేదు పాపం చేసుకోమని బరితెగింపుకు లైసెన్స్ చెప్పడం కాదు. బుద్ధి జ్ఞానం లేని పాపిష్టి మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు ధర్మశాస్త్రంలో ఉన్నావేమో, మేము కృపలో ఉన్నాం. కృపలో ఉన్నట్టు ఏంట్రా? ఈ పగలపోతుంది మళ్ళీ పాపిష్టి మాటలు మాట్లాడుతున్నావు.